బీసీ లాయర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం దేవరాజ్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, బార్ కౌన్సిలింగ్ ఎన్నికలు దగ్గరలో పడ్డాయి, వస్తున్నాయి. సో మరి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి స్థానం దక్కుతుంది స్వాతంత్ర భారతదేశంలో? ఇప్పటి వరకు ఎవరైనా చైర్మన్ అయిన ఘనత బార్ కౌన్సిలింగ్కి ఇప్పటి వరకు ఉందా? ఈరోజు బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఒక బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బార్ కౌన్సిల్ చైర్మన్ తెలంగాణ నుంచి కాకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు కలిస్తే ఈరోజు 85% ఉన్నటువంటి ప్రజలు, కానీ ఓట్ల వరకు వచ్చేసరికి అగ్రవర్ణాలే మన వారికి అనేక రకమైన బూచిలు చూపించి అనేక రకమైన బలహీనతకు లొంగిపోయి వారికి ఓటు వేసి ఈరోజు కావలసినటువంటి మన జనాభా దామాషా ప్రకారంగా ప్రాతినిధ్యం బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మనవారు గెలవలేకపోతున్నారు. అందుగురించే బీసీ లాయర్స్ అసోసియేషన్ ఈరోజు మేము బీసీ లాయర్స్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఒక పిలుపునియదలుచుకున్నాం. మన ఓటు మనకే. బీసీలు ఎస్సీలకు వేసుకోవడం, ఎస్సీలు బీసీలకు వేసుకోవడం, ఎస్టీలకు వేసుకోవడం, మైనార్టీలకు అంటే ఓటు మార్పిడి వేసుకొని మనమే మెజార్టీ స్థానాలను 25 స్థానాలుంటే 2 స్థానాలు కోఆప్షన్గా ఉంటున్నాయి. 23 స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం రెడ్డిలకు కూడా వ్యతిరేకం కాదు, అగ్రవర్ణాలకు కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళ జనాభా ఎంత ఉందో వారు తీసుకోండి అని అంటున్నాం. కానీ మెజార్టీగా ఉన్నటువంటి 85% ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, వారందరూ కూడా ఓటు మార్పిడి విధానం చేసుకొని మనమందరం మన వాళ్ళకే ఓట్లు వేసుకోవాలి, మన వాళ్ళని గెలిపించుకోవాలి. బార్ కౌన్సిల్ చైర్మన్ కావాలి, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కావాలి. అలాగే రాబోయే రోజుల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ కూడా కావాలి. ఎందుకంటే మెజారిటీ ప్రజలు 78 ఏళ్ళ నుంచి ఎలాంటి నిజంగా న్యాయ వ్యవస్థలో, అది కూడా వేరే వ్యవస్థలో అంటే అది వేరు, చదువుకున్న వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, రాజ్యాంగాన్ని అపోసన పెట్టిన వాళ్ళు, రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళే ఈ రకంగా అనేక రకమైన బలహీనతలకు లొంగిపోతే మామూలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకి ఎక్కడ సోయి ఉంటుంది? కాబట్టి నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, బహుజనులారా మేల్కోండి. ఈరోజు 30వ తారీఖు నాడు ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఓటును మన బహుజనులకే వేసుకోండి, మన వారికే వేసుకోండి. ఫస్ట్ 1 2 3 5 10 వరకు కూడా మన వాళ్ళకి వేసుకొని మన వాళ్ళని గెలిపించుకుంటుంటే రాబోయే రోజులలో న్యాయ వ్యవస్థలో జడ్జిలు మన వాళ్ళు అవుతారు. అనేక రకమైన పోస్టులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కొలీజియం సిస్టాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు 140 కోట్ల భారతదేశంలో 140 ఫ్యామిలీలు మాత్రమే స్వాతంత్రం వచ్చి నుంచి జ్యుడిషియరీ వ్యవస్థను కబ్జా పట్టినాయి. ఆ ఫ్యామిలీలే ఈరోజు వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళు జడ్జిలుగా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు? మన ఓటు అనేది అంత పవర్ఫుల్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మన యొక్క ఓటు ఒక తూటా కంటే ఏ రోజు విలువైనటువంటిది. మరి అలాంటి ఓటును మనం వినియోగించుకోవాలి, ఎవరికి అమ్ముకోకూడదు. మీలా ఎలాంటి ప్రలోభాలకు లోపెట్టినా కూడా మీరు లొంగిపోవద్దని నేను పిలుపునిస్తా ఉన్నాను. రైట్. ఇక్కడ బీసీ ఉద్యమం నీరు గారిపోయింది అని చెప్పేసి కొంతమంది మేధావులు అనుకుంటున్నారు, విద్యావంతులు అనుకుంటున్నారు. ఉప్పెనల లేచిన బీసీ ఉద్యమం కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గెలవడంతో, స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% ఇస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం 20% ఇడియకపోయినా బీసీలందరూ అసలు కాంగ్రెస్ పార్టీ వైపే చూపుతున్నారు మొగ్గు అని చెప్పేసి కొంతమంది చాలామంది చెప్పుకుంటున్నారు, కథలుగా చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూస్తారు? అంటే బీసీ ఉద్యమం నీరు గారిపోయినట్లన్నా ఈ రాష్ట్రంలో మేమేమంటున్నాం, బీసీ ఉద్యమం అనేది విరమణ జరగలేదు, విరామం మాత్రమే, చిన్న విరామం. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఖచ్చితంగా మనము విరామం తీసుకోవాలి, కొంచెం బలాన్ని పుంజుకోవాలి. ఆ బలాన్ని పుంజుకోవడం కోసమే ఈరోజు బీసీ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఆ బలాన్ని పుంజుకుంటుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కావచ్చు, కార్పొరేట్ ఎలక్షన్స్లో కావచ్చు, మా న్యాయవాదులు కూడా ఈరోజు ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్స్తో కానీ మిగతా బీసీ సంఘాలతో కలిసి పనిచేస్తాం. మేము కలిసి పనిచేసి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఏ రకంగా ఉందో ఈరోజు న్యాయవాదులు కూడా ఈ యొక్క బీసీ సమాజం కోసం, వారి హక్కుల కోసం, వారి యొక్క రైట్స్ కోసం ఖచ్చితంగా మేము పనిచేస్తాం. అందుకోసమే మేము ఈరోజు బీసీ న్యాయవాదులందరం కూడా ఏకతాటిపైన అనేక కులాలు, అనేక సంఘాలు ఈరోజు ఈ యొక్క సంఘంలో పనిచేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకందరినీ కలుపుకుంటాం. మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. రైట్.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు న్యాయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విభజన చేయలేదు అని చెప్పినది అందరికి జగమెరిగిన సత్యమే. మరి మున్సిపాలిటీ ఎన్నికలలో ఈ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. కరెక్ట్ బీసీలకు ఆయన అనుకున్న విధంగా 42% కాకపోయినా మినిమం ఒక 30% అన్న బీసీ అభ్యర్థులకు మున్సిపాలిటీ అన్న అలా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వబోతున్నాడా? నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా మనకు సోయి లేనంత వరకు, మనకు సోయి రానంత వరకు, మన ఓటు మనం అమ్ముకున్నంత వరకు, వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోయేంత వరకు వాళ్ళు మనం చెప్తే వినరు. కాబట్టి మనం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో మనము కోఆర్డినేషన్ చేసుకొని మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలి. పంచాయతీ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. మనం యాక్చువల్గా 42% అడిగినాం, కానీ 50% పైగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి గెలుచుకున్నారు. ఈ రోజు కూడా 60% ఖచ్చితంగా గెలుచుకుంటారు. దానికోసం కూడా మా బీసీ లాయర్స్ అసోసియేషన్ పనిచేస్తుంది. ఎందుకంటే బీసీలకు ఆల్రెడీ సోయిలోకి వచ్చినారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఎడ్డిగా గుడ్డిగా బీసీలు లేరు. అనేక రకమంది బీసీలు కింది స్థాయిలో ఆలోచిస్తున్నారు. నిజంగా ఎందుకు మాకు ఫలాలు దక్కుతలేవు, మరి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎట్లా మోసం చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎట్లా మోసం, 78 సంవత్సరాలుగా బీసీలను ఏ రకంగా గోసపెడుతుంది, ఏ పార్టీ ఏ రకంగా గోసపెడుతుంది అని వారు అన్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా చెంప దెబ్బ కర్రు గాల్చి వాత పెడతారు. రాబోయే రోజుల్లో చూడండి మీరు, ఖచ్చితంగా 60% పైగా, ఇంకా పోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీతో కలుపుకుంటే 85% కూడా మేము గెలుచుకుంటాం. అది గెలిచి తీరుస్తాం. దానికోసం మేము పనిచేస్తాం ఖచ్చితంగా. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ 42% పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది ఈ రాష్ట్రంలో. మరి బీసీలకు ఇస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఎంతవరకు ఆ ఇంప్లిమెంట్ జరిగింది, ఆ మేనిఫెస్టోల్ ఇంప్లిమెంట్ జరిగింది? సరే, అది అట్లా ఉంటే నామినేట్ పోస్టులనన్నా బీసీలకు చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, రకరకాల సంబంధించి ఆ నామినేట్ పోస్టులు ఉంటాయి. అందులోనన్నా ఎంతవరకు బీసీలకు న్యాయం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్లో? మరి బీసీలు అంతా మా వైపే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పుకుంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము ఒక విషయం చెప్తా ఉన్నాం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా ఏ పార్టీకి కూడా బీసీల మీద ప్రేమ లేదు. బీసీల మీద వాళ్ళకి ఇస్తున్నటువంటి వాగ్దానాలు చిత్తశుద్ధితో వాళ్ళు అమలు చేయడం లేదు. కాబట్టే ఈరోజు బీసీ ఉద్యమము, బీసీ యువత, కవులు, కళాకారులు, న్యాయవాదులు అందరూ కూడా రోడ్ల మీదకి రాబోతూ ఉన్నారు. అది రేవంత్ రెడ్డి గారు కన్ను తెరుస్తారు, కళ్ళు తెరిపిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే వారు మనకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తానన్నారు. అలాగే సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్లు ఇస్తానన్నారు. ఇంతవరకు 5,000 కోట్లు కూడా ఇవ్వాలి. 2 సంవత్సరాలంటే 40,000 కోట్లు ఇవ్వాలి. అంటే 1,00,000 కోట్లు ఇస్తామన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము విఫలమైపోయింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీ పాలన రాబోతుంది. ఎందుకంటే బీసీలు పాలనలోకి వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. దానికోసం అనేక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాం. మేము కూడా అందులో భాగస్వామ్యంగా ఉంటాం. ఎందుకంటే ఈ మాంగ్నేసే పాయిదానై కీంచ్కే కావో, అడిగితే ఎవడు రైట్స్ ఇవ్వడు, కొట్లాడితేనే ఇస్తాడు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ నా మైనార్టీ సోదరుల మీరు యుద్ధానికి సిద్ధంగండి. మనం కొట్లాడితేనే మనకు రైట్స్ వస్తాయి, మన హక్కులు ఇస్తారు. తప్పితే ఈడెవడో అడుక్కుంటే ఇవ్వరు. వాళ్లకు అలవాటు అయిపోయింది తినడము. మనది వాళ్ళకే కావాలి, వాళ్ళది కూడా వాళ్ళకే కావాలి. మేము అట్లా అంటలేం, మాది మాకే కావాలంటున్నాం, మీది కూడా మీకు ఇస్తామంటున్నాం. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి. మరి పాలక వర్గాలు ఏ ప్రకటన చేసి దానికి కట్టుబడి ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి బీసీలను మోసం చేసే దశగానే ముందుకు పోయింది. కాబట్టి ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే దాదాపుగా 12,800 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపుగా 6,000 పైచిలకు ఇక్కడ బీసీలతోటి అనుసంధం ఉన్నోళ్ళు కులాలు మాత్రమే గెలిచినాయి అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పటి వరకు మరి రేవంత్ రెడ్డి మాకు ఇస్తున్న కామారెడ్డి డిక్లరేషన్ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కేవలం మాటలకే పరిమితమైంది ప్రభుత్వము అని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే సో ఇప్పుడు బీసీల ఉద్యమం అనగా నీరు గారిపోయింది అనే వాళ్ళకు ఒకటే చెప్తున్నాము, బీసీల ఉద్యమం ఎప్పుడు నీరు గారిపోలేదు, రేవంత్ రెడ్డి పైనకు సైన్యం సిద్ధమవుతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే 42% సాధించే తీరేంత వరకు బీసీలు ఈ రాష్ట్రాన్ని పాలించే వరకు ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ బార్ కౌన్సిలింగ్ చైర్మన్ ఇప్పటి వరకు భారతదేశానికి
స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలు అయినా కానీ ఒక అనగారిన వాళ్ళు చైర్మన్ పదవిని చేపట్టలేరు అనేది మా ఆవేదన అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ అడవికట్ అయినా సరే ఇప్పుడు ఈసారి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు అనగారిన వాళ్ళు ఇక్కడ చైర్మన్లు కావాలి, ఒక 10% ఉన్న వాళ్ళు కావడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. ఈసారి మాత్రం రాష్ట్రంలో నామినేట్ పదవుల విషయంలో కావచ్చు, ప్రభుత్వం మమ్మలను ఏ విధంగా అయితే తిప్పలు పెడుతున్నదో 42% అని ఇవన్నీ సాధించుకున్నదాకా రేపు జరగబోయే బార్ కౌన్సిలింగ్ ఎన్నికల్లో కూడా బీసీలదే పైచేయి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుత్వ అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.